నాయ బ్రాహ్మణులకి ఒక 6 జీవోలు ఇచ్చారు. 10,000 రూపాయల స్కీమ్ ప్రతి బార్బర్ షాప్, 150 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, కుల దూషణ నివారణ కింద 56 జీవో ఒకటి ఇచ్చారు. తర్వాత వచ్చేసి ప్రతి దేవాలయంలో ఒక పాలక మండలి సభ్యుడిగా ఒక నాయ బ్రాహ్మణ్ణి చేర్చుకుంటాం. దేవాలయంలో 5 లక్షల ఆదాయం గల ప్రతి దేవాలయానికి ఒక బ్రాహ్మణులకి వాళ్ళ కుల వృత్తి నుంచి ఆదాయం తీసి వాళ్ళకి జీవో స్కేల్ ఇవ్వటం. ఒక 6 జీవోలు తయారు చేశారు. అంతకుముందు నాయబ్రాహ్మణ కోసం ఇవే కోరికల కోసం చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్తే మీకు తోకలు కత్తిరిస్తామని చెప్పాడు. అయితే 2019 ముందు సంగతి. ఇప్పుడు 2019 వచ్చిన తర్వాత 6 జీవోలు ఇచ్చారు నాయ బ్రాహ్మణులకి. అదైందా? ఇంకా అంతకన్నా కావాల్సింది ఏమిటి నువ్వు చెప్పేది? ఇంకా షాప్ కి 400 రూపాయలు కరెంట్ కలితే 150 యూనిట్ల ఉచిత విద్యుత్ పనికిరాదు. అది పనికిరాదా? ఇప్పుడు దేనికి ఉచితంగా ఇస్తున్నాడు? వాళ్ళు పేదవాళ్ళు బాగుపడతాకి ఇస్తున్నారు. అంటే ఇప్పుడు ఆయన ఏమన్నా 150 యూనిట్లు కాదు, నేను 200 యూనిట్లు ఇస్తానంటున్నాడు. ఆగండి, 200 యూనిట్లు ఇస్తానంటున్నాడు. అంటే మేము 150 యూనిట్లు ఇచ్చాం కాబట్టి 200 ఇస్తానంటున్నావు. మేము రేపు వచ్చినా 300 యూనిట్లు ఇస్తానంటున్నావు. అది కాదు. నాయ బ్రాహ్మణులు ప్రతి దేవాలయంలో ఉదయం దేవుడిని మేలుకొలుడు ఎక్కించి పౌళింపు సేవ దాకా నాయ బ్రాహ్మణులు అవసరం. నాయ బ్రాహ్మణులు దేవాలయంలోకి వస్తే మీరు ఎవరు మీకు తోగలు కలిగిస్తే ఇది దేవాలయం లాంటిది. అది అసెంబ్లీకి వెళ్ళారు నాయ బ్రాహ్మణులు కోరికల కోసం. వాళ్ళని సీఎం గారిని అడగదామని వెళ్తే ఇది పవిత్రమైన దేవాలయం లాంటిది, మీరు ఇక్కడ ఎందుకు వచ్చారన్నాడు. మాకు దేవాలయాల్లోనే పొద్దునప్పటి నుంచి సాయంత్రం దాకా మాకు అన్ని రకాలైన అవకాశాలు ఉన్నాయి. ఎలా ఉంది ప్రభుత్వం బాగుందయ్యా. మనకే చెంది ఏది కూడా లోటు లేకుండా మీరు చేస్తున్నారయ్యా. కాకపోతే మా ఆవిడ 18 ఏళ్ళు పర్లేదయ్యా. మేము లేని వాళ్ళం అయ్యా, కూటికి లేకోకుండా ఏది తెచ్చుకు తింటే తిన్నట్టు లేటలేనట్టయ్యా. బిల్డింగులు కట్టుకోమన్నారు. 2 బిల్లులు పడినాయి. మళ్ళీ బిల్లులు పడలేదు. బేస్ పడతాం ఇవన్నీ లేపాం. మా అబ్బాయికి ఇచ్చారు. మా అబ్బాయిదేమో సన్సైడ్ వాటికి వెళ్ళింది. మొన్న ఏంటో 20 ఏళ్ళు పడినాయి అని అన్నారంటే 50 ఏళ్ళు పడినాల్సింది. షాప్ లెవెల్కి వెళ్తే 50 ఏళ్ళు పడతాయంట కదా. షాప్ దాకా వెళ్ళిపోయిందయ్యా, పర్లేదు. డాక్రా వాళ్ళు మట్టుకు మా గముళ్ళే మమ్మల్ని మోసం చేస్తున్నారయ్యా. మా ఆవిడికి బాగోలా పరిస్థితి. ఎటు వెళ్ళిపోతుందో ఎటు లేదు. ఆమెను తీసుకొస్తే సరిపోతుంటే ఒక 2 నెలలు ఒక నెల మేము కట్టలేదయ్యా. కట్టబోయేటప్పటికి కట్టలేదని వాళ్ళని తీసుకొస్తే మేము ఈ నెలతో 6 నెలతో మొత్తం ఒకేసారి 9,300 రూపాయలు కట్టేసామయ్యా మేము.